హాయ్ అండి. నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ టు చిన్ని కిచెన్ వ్లాగ్స్. టుడే మన రెసిపీ వచ్చి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. ఈ పండుగ టైంలో చాలా తక్కువ టైంలో ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను చూపించిన విధంగా కనుక మీరు ట్రై చేసినట్లయితే ఎంతసేపు అయినా కూడా ఈ రవ్వ కేసరి గట్టిగా అవ్వకుండా చాలా సాఫ్ట్ గా ఉంటుందండి. మరి ఎటువంటి ఆలస్యం చేయకుండా ఈ రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ లోనికి వెళ్ళిపోదాం. ఇక నేను 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకున్నానండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. అయితే ఏది తీసుకున్నా కూడా కొలతలతో తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి 3.5 కప్పుల వరకు వాటర్ ని కొలుచుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు రవ్వకి 3.5 కప్పులు వాటర్ పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. ఇప్పుడు అదే వాటర్ లోనికి కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా కలర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ ని కాగనివ్వాలి. ఒక స్టవ్ పైన వాటర్ మరుగుతుంటే ఇంకో స్టవ్ పైన వేరే ప్యాన్ ని పెట్టుకొని దానిలోనికి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో నెయ్యిని తీసుకోవాలండి. ఇలా తీసుకున్న నెయ్యిలో నుంచి 3/4 వరకు నెయ్యిని ప్యాన్ లోనికి యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత దానిలోనికి 10 నుంచి 15 వరకు జీడిపప్పు, 1 టీ స్పూన్ కిస్మిస్ ను వేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి రవ్వ వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకునేటప్పుడు అడుగు మాడకుండా చూసుకోండి. ఇలా ఈ రవ్వ వేగటానికి మనకి కనీసం 6 నుంచి 7 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఇలా రవ్వ కూడా వేగిపోయి కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీనిలోనికి మనం మరిగించుకున్న వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్న వాటర్ ని యాడ్ చేసుకోవటం వల్ల రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది. అలాగే రవ్వ కూడా త్వరగా ఉడికిపోతుంది. ఇలా వేడి నీళ్లు పోసుకున్న తర్వాత కంటిన్యూగా కలుపుకుంటూ రవ్వ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనం వేడి నీళ్లు పోసుకున్నాం కాబట్టి రవ్వ కూడా త్వరగా ఉడికిపోతుందండి. ఇలా రవ్వ దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి 1.5 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 2 కప్పుల వరకు పంచదారని యాడ్ చేసుకోవచ్చు. ఇలా పంచదారని యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూగా కలుపుకుంటూ ఉన్నట్లయితే కొంచెం సేపటికి పంచదార కరిగిపోయి పలచబడుతుంది. ఇప్పుడు ఈ ప్యాన్ పైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 7 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూతను తీసుకొని మిగిలి ఉన్న నెయ్యిని మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ మరో 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా పల్చగా ఉంటేనే ఆరాక గట్టి పడకుండా సాఫ్ట్ గా నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది. ఇది అమ్మవారికి నైవేద్యంగానే కాకుండా మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా కూడా చిటికెలో చేసేయొచ్చండి. మరి మీకు ఈ రవ్వ కేసరి రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ హోమ్ పేజ్ కి వస్తుంది. మరి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.